హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇవాల్టికి మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. హ్యాపీ యానివర్సరీ. ఇంక రివ్యూలోకి వెళ్ళిపోదామా? 'లైలా' చాలా ఫేమస్ నేమ్ కదా! వ్యాలంటైన్స్ డేకి ఇలాంటి టైటిల్‌తో ఒక మూవీ అంటే మంచి మూవీ అనుకున్నా. ముంచే మూవీ అని చూసాక తెలిసింది. ఇంత క్రింజ్ ఈ మధ్యలో చూడలేదు. రీసెంట్‌గా చాలా కాంట్రోవర్సీ ఫేస్ చేసింది ఈ మూవీ. బాయ్కాట్ చేయాలి అది ఇది అని. కానీ బేసిక్‌గా బాగున్న మూవీని ఎవరు ఆపలేరు. బాలేని మూవీని ఎవరు బాగు చేయలేరు. ఇంకా ఈ మూవీని బాయ్కాట్ చేయడం ఎందుకు? ఆటోమేటిక్‌గా ఆడియన్సే బాయ్కాట్ చేస్తారు. బాయ్కాట్ చేసేంత ఏం లేదు కూడా ఈ మూవీలో. మాక్సిమం ఔట్‌డేటెడ్ స్క్రిప్ట్ ఇది. చాలా అంటే చాలా బాలేదు. అసలు ఏం లేదు. బాగుందా బాలేదా అనడానికి కూడా. ప్యూర్‌గా 2 అవర్స్ టైమ్ వేస్ట్. ఓటీటీలో కూడా చూసే సినిమా కాదు. లాజిక్స్ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఒక్క సాంగ్ అంటే ఒక్క సాంగ్ వినడానికి వినేలా కూడా లేదు. జస్ట్ థియేటర్ నుంచి బ్రతికి బయట పడ్డాం అంతే. అసలు హీరోయిన్ ఎందుకు? గ్లామర్ కోసం కాకపోతే ఉత్తినే ఉండాలి కనుక టైమ్ పాస్‌కి పెట్టారు తప్ప ఏం లేదు దండగ. ఇంకా స్టోరీ ఏంటంటే సోనూకి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక బ్యూటీ పార్లర్‌ని గిఫ్ట్‌గా ఇస్తుంది. సీత బ్యూటీ పార్లర్‌ని రన్ చేస్తా ఉంటాడు సోను ఓల్డ్ సిటీలో. ఆ ఏరియాలో ఉన్న లేడీస్ అంతా ఈ పార్లర్‌కే వెళ్తా ఉంటారు. అలా సోను కాస్త సోను మోడల్‌గా ఫేమస్ అవుతాడు. ఇంట్రోలో ఒక సాంగ్ ఉంటుంది. అస్సలు బాలేదు. వెంటనే జెన్నీని ఒక ఫైట్‌లో చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది. జెన్నీ కూడా ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే లవ్‌లో పడిపోతుంది. రీజన్ చాలా సిల్లీగా ఉంటుంది. అలా ఇన్‌స్టా మోడల్స్‌తో ఒక ఫైట్, ఇంకో సాంగ్‌తో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇంకా సోను ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. సో, తను బ్యూటీషియన్ గనుక లేడీ గెటప్ ఏసి ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ నుంచి బయటపడాలనుకుంటాడు. ఈ గెటప్ మార్చి దొరకకుండా ఉండే స్టోరీస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అరే! ఒక సీరియస్‌నెస్ లేదు. లేడీ గెటప్ వేస్తే అయిపోదు గదా! వాళ్ళ మదర్ ఇచ్చిన పార్లర్ కోసం ఎంత చేయాలి? పోనీ కామెడీ ఏదైనా క్రియేట్ అయిందా? సీరియస్‌నెస్సే లేదనుకుంటే కామెడీ అసలే లేదు. అసలు ఏది జోకో, ఏది కాదో అర్థమే సావట్లేదు సినిమాలో. ఎంత ఫోర్సబుల్ మూవీ అంటే ఇది ప్రతి సీన్ ఫోర్సబుల్ ఉంటుంది. మరీ దారుణం. 'లైలా' క్యారెక్టర్‌లో 'విశ్వక్ సేన్' కొన్ని సీన్స్‌లో చాలా అన్‌బేరబుల్‌గా అనిపిస్తాడు. ఇలా సినిమా మొత్తమే బాలేదు. ఎక్కడైనా బాగుంది అంటే సినిమా స్టార్ట్ గాకముందు బావుంది. ఇంటర్వెల్‌లో, సినిమా అయిపోయాక బావుంది. ఈ 3 టైమ్స్ మాత్రమే బావుంది. సినిమా మొత్తంలో ఒక్క ఎమోషన్ గూడా కనెక్ట్ కాలేదు. మదర్ సెంటిమెంట్, ఫ్రెండు, లవరు అసలు ఒక్కటి గూడా. చాలా ఆర్టిఫిషియల్ యాక్టింగ్‌తో, ఆర్టిఫిషియల్ రిలేషన్‌షిప్స్‌తో తీశారు. హీరోయిన్ గుర్తు కూడా ఉండదు బయటకొచ్చాక. ఎంత మర్చిపోతే అంత మంచిది ఈ మూవీని. ఇంకా పెర్ఫార్మన్సెస్ వైస్ 'విశ్వక్ సేన్' సోను మోడల్‌గా బాలేదు. యాజ్ 'లైలా' సెట్ కాలేదు. 'ఆకాంక్ష శర్మ' 'జెన్నీ' ఈజ్ ఫర్గెట్టబుల్. సపోర్టింగ్ క్యాస్ట్ చాలా ఉంటారు టైమ్ వేస్ట్ చేయడానికి. మ్యూజిక్ బై జేమ్స్ వాస్ డిజాస్టర్. రిటన్ బై వాసుదేవ్ మూర్తి రాయకుండా ఉండాల్సింది ఇలాంటి మూవీని. డైరెక్టర్ రామ్ నారాయణ తీయకుండా ఉండాల్సింది. 'విశ్వక్ సేన్' ఒప్పుకోకుండా ఉండాల్సింది. ఏం లేదు సింపుల్ 'లైలా' క్యారెక్టర్‌తో ఫన్ క్రియేట్ అవుతుంది. చూస్తారు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప ఏం లేదు. 'లైలా' క్యారెక్టరే పెద్ద బ్యాక్‌డ్రాప్ ఈ మూవీకి. నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.